విశాఖ ఉక్కుపై రాజకీయ రచ్చ ముదురుతోంది. ఇప్పటికే వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా జనసేన నేత ట్వీట్ ఆజ్యం పోసింది. మరోవైపు బీజేపీ మాత్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం తమకు లేదంటోంది. విశాఖ ఉక్కు వ్యవహారం ప్రైవేటీకరణ అంశం మరోసారి రాజకీయ వేడిని రగిల్చింది. ఎన్నికల ముందు ప్రైవేటీకరణ తమ విధానమని కుండబద్దలు కొట్టిన కేంద్రం కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపించినా తెరవెనుక ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తోంది. దీంతో ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర మంత్రి రాసిన లేఖను బయటపెట్టిన వైసీపీ రాజ్యసభ ఎంపీ గొల్లబాబురావు మోడీ ప్రభుత్వానికి టీడీపీ, జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏమండి భరత్ గారు, ఏమండి పల్లా శ్రీనివాస్ గారు, మీరు అందరూ కూడా కలిసి రాజీనామాలు ఏం చేయక్కర్లా. ముందు మీరందరూ కూడా మీ సహకారంతో కేంద్రంలో మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించారు. మీ యొక్క నిజంగా విశాఖపట్నం ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద మీకు ఏమాత్రం అభిమానం, గౌరవం ఏమున్నా సరే మీరు నిజంగా మీ యొక్క కోఆపరేషన్ని మీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మీరు తప్పుకుంటారా? లేదంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తారా? అయితే విశాఖ స్టీల్ తమకు రాజకీయాంశం కాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. తమకు అది సెంటిమెంట్ అన్నారు. వైసీపీలా రోజుకోలా మాటలు మార్చే పద్ధతి తమది కాదన్నారు ఎమ్మెల్యే గంటా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు, అది ఒక అభిమానం, అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది, మా పార్టీ వాళ్ళది. ఆ వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా, ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయిన ఒకలాగా మా వైఖరి ఎప్పుడు మారదు. ఎప్పుడు కూడా మాకు స్టీల్ ప్లాంట్ అనేది అది ఒక పరిశ్రమగా మేము చూడలేదు. ఎంతోమంది ప్రాణత్యాగంతో పోరాటం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన దీంతో వైఖరితోటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ పిలిచినప్పుడు పోరాట కమిటీ నాయకులు రాకుండా అప్పటి అధికార పార్టీ నాయకత్వం మాటలు విశ్వసించారని, ప్రస్తుత పరిస్థితులకు వాళ్ల అనాలోచిత చర్యలే కారణమని ఘాటైన పదజాలంతో వ్యాఖ్యానించారు జనసేన నేత బొలిశెట్టి. ఈ వ్యాఖ్యలపై ఉక్కు కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. పోరాటాల గురించి, కార్మిక శక్తి గురించి చులకనగా మాట్లాడుతున్న నేతను కంట్రోల్ చేయాలని పవన్ కళ్యాణ్ ను కోరుతున్నాయి. ఇలాగ విడివిడిగా పోట్లాడితే కుదరదు. వీధి పోరాటాల వల్ల కాదు, సమిష్టిగా కలిసి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలన్నారు. దాని మీద 1000 రోజులైంది. మీరు మీ నాయకులు, కార్మిక నాయకులు ఏం చేశారో చెప్పండి. నేను మిమ్మల్ని మీరే కారణం అనడానికి ఇదే కారణం. ఈ 1000 రోజులుగా మీరు ఎక్కడ నిద్రపోయారు? 1000 రోజులుగా ఎందుకు వైసీపీ వెనకతలు తొత్తుల్లాగా తిరుగుతూ ఉన్నారు? అది కాకుండా మీరు అందరూ కలిసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షం వేయండి, మనం ఢిల్లీకి వెళ్ళి మాట్లాడాలి, కేంద్రంతో మాట్లాడాలి, లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని చేశారా? లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆచితూచి స్పందిస్తోంది. విశాఖ ఉక్కును ధ్వంసం చేసే ఆలోచన తమకు లేదంటోంది తప్ప సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో మాత్రం బహిర్గతం చేయడం లేదు.